దేశవ్యాప్తంగా కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన సంఘంగా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక తాజాగా ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య నన్ను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది అని అన్నారు. ఇక ఆ ఫ్యామిలీకి దేశమంతా అండగా ఉందని అన్నారు. అలాగే ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా వారి కుటుంబానికి న్యాయం జరగాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసనకు సాంఘీభావం తెలుపుతున్నా వారి నిరసనకు సబబే అని, కానీ నిన్న ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యులు ఓపీ అత్యవసర సేవలు బంద్ చేసి నిరసన తెలపడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి వైద్యులు డ్యూటీలో ఉండి నిరసన తెలపవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఇక వైద్యులపై దాడి చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని, గతంలో కాంగ్రెస్ పార్టీ చట్టం చేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోల్కతాలో జూనియర్ డాక్టర్పై జరిగిన సంఘటన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక తాజాగా ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య నన్ను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఘటన ఇది అని అన్నారు. ఇక ఫ్యామిలీకి దేశం అంతా అండగా ఉంటుందని అన్నారు. ఇక అలాగే ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా వారి కుటుంబానికి న్యాయం జరగాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని కోరారు. దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసనకు సాంఘీభావం తెలుపుతున్నా వారి నిరసనలు సబబే, కానీ నిన్న ప్రైవేటు హాస్పిటల్లో వైద్యులు ఓపీ అత్యవసర సేవలు బంద్ చేసి నిరసన తెలపడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి వైద్యులు డ్యూటీలో ఉండే నిరసనలు తెలపవలసిందిగా నా యొక్క విజ్ఞప్తి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక వైద్యులపై దాడి చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని, గతంలో కాంగ్రెస్ పార్టీ చట్టం చేసిందని మరొకసారి గుర్తు చేశారు పొన్నం ప్రభాకర్.